సరే ఈ అభివృద్ధికి సంబంధించి చూసినట్లయితే కనీసం రోడ్లు వేసే దుస్థితి కూడా లేదు. గుంతలు ఉండడం వల్లే ప్రమాదాలు, రోడ్డు ప్రమాదాలు కూడా జరగడం లేదని జోకులు వేసుకునే దుస్థితి ఎందుకు వచ్చింది అనుకుంటున్నాను? అంటే ప్రభుత్వం ప్రజల డబ్బుని, పన్నుల రూపంలో ప్రజలు కట్టిన డబ్బుని ప్రజలకి సంక్షేమ పథకాల పేరుతో ప్రజలకు చేర్చి దాన్ని ఎన్నికల్లో ఓట్లుగా మార్చుకొని ఆ ఓట్లు పొందే ఒక ఆకర్షణీయమైన పథకాలుగా ఆలోచిస్తుంది తప్పితే ప్రభుత్వాలు ఎందుకు ఏర్పాటు చేసుకుంటున్నాం? ప్రజల నుంచి పన్నులు వసూలు చేసి ఆ డబ్బును ఉపయోగించి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి, వ్యవసాయాన్ని అభివృద్ధి చేయాలి, పరిశ్రమలను అభివృద్ధి చేయాలి, అవస్థాపన సౌకర్యాలను అభివృద్ధి చేయాలి, రోడ్లు, రైల్వే, విమాన ఇలాంటి అనేక మార్గాల్ని అభివృద్ధి చేయాలి. ఈ అభివృద్ధి చేసే పని ఇండివిజువల్గా ఒక్కొక్క వ్యక్తి చేయలేడు కాబట్టి ప్రజలందరి యొక్క దగ్గర నుంచి పన్నుల రూపంలో వసూలు చేసి ఆ ఆదాయాన్ని ప్రజలకు ఉపయోగపడేట్టుగా, సమాజానికి ఉపయోగపడేట్టుగా చేస్తే ఆ సమాజం ముందుకెళ్ళదు. అభివృద్ధి చేయకుండా, సంపదను సృష్టించకుండా కేవలం సంక్షేమం పేరుతో నేరుగా డబ్బుల్ని ప్రజల అకౌంట్లోకి వేస్తూ ఉంటే, అది అప్పులు చేసేస్తూ ఉంటే ఆ సమాజం ఎక్కువ కాలం ముందుకెళ్ళలేదు. అంటే ఈ 5 ఏళ్లలో ఏమైనా జరిగిందా అభివృద్ధి? ఈ 5 ఏళ్లలో మనం గమనిస్తే ఒక్క నీటిపారుదల ప్రాజెక్ట్ పూర్తి కాల. ఆంధ్రప్రదేశ్ అనేది భవిష్యత్తులో పంజాబ్, హర్యానా లాగా అభివృద్ధి కావడానికి అవకాశం ఉన్న రాష్ట్రం వ్యవసాయ రంగంగా. ఎందుకంటే మనకి కింద నుంచి చూస్తే తుంగభద్ర, పెన్నా, కృష్ణ, గోదావరి, వంశధార, ప్రాణహిత రకరకాల నదులు. ఇవి కాకుండా చిన్న చిన్నవి ఉన్నాయి, మన్నేరు, పాలేరు, ముసి, ఇట్లాంటి చిన్న చిన్న నదులు. విపరీతంగా నీటి వనరులు మనకు ఉన్నాయి. దిగువ రాష్ట్రం కావడంతో ఎక్కువ ప్రాజెక్టులు కట్టుకొని పూర్తి చేసుకొని ఉంటే 2-3 సంవత్సరాలకు ఒకసారి అయినా ప్రాజెక్ట్ నిండితే మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఎకరాకి నీరు అందించే అవకాశం ఉన్న పరిస్థితి మనకు ఉంది. కానీ ఒక్క ప్రాజెక్టు కూడా మనం పూర్తి చేయలేకపోయాం. ప్రాజెక్టులు కాదు, గుండ్లకమ్మ అనే ఒక ప్రాజెక్ట్ ఉంది ఒంగోలు పక్కన. దానికి సంవత్సరాల క్రితం ఒక గేట్ ఊడిపోయింది వరదకి. దానికి అయ్యే ఖర్చు 2.5 కోట్ల రూపాయలు. ఈ రోజుకి ఆ గేట్ వేయలేదు. మొన్న వచ్చిన వరదల్లో ఇంకో గేటు పోయింది, అది వేయలేదు. అంతకుముందు కడప దగ్గర అన్నమయ్య ప్రాజెక్ట్ అని ఉంది, అక్కడ వరదలకు అది కొట్టుకుపోయింది, దాన్ని పునరుద్ధరించలేదు. వెలుగొండ ప్రాజెక్ట్ అని ప్రకాశం జిల్లాలో బాగా వెనకబడిన ప్రకాశం జిల్లాకి, బాగా వెనకబడిన నెల్లూరు జిల్లాకి, బాగా వెనకబడిన కడప, కర్నూలు జిల్లాలకు ఉపయోగపడే ప్రాజెక్ట్ అది. చాలా వెనకబడిన ప్రాంతానికి సాగునీరు, త్రాగునీరు అందించే ప్రాజెక్ట్ అది. కేవలం 3,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఆ ప్రాజెక్ట్ పూర్తవుతుంది. అది ఇంకా ఎప్పుడు పూర్తవుతుందో తెలియని పరిస్థితి. అక్కడ దాదాపు ఒక 1000 కుటుంబాలు ఉంటాయి. ఆ 1000 కుటుంబాలని అక్కడ నుంచి పక్కకి పంపించగలిగితే ఆ ప్రాజెక్టులో రిజర్వాయర్లో నీళ్లు నింపుకోవడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వటం లేదు, ప్రాజెక్ట్ పూర్తి కావటం లేదు. ఆ చుట్టుపక్కల ప్రజలు మాత్రం నీటి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ పోలవరం జాప్యాన్ని ఎలా చూడాలి? ఇంకొకటి ఏంటంటే హైట్ కూడా తగ్గిస్తున్నారు కదా, 41 మీటర్లకి. అవును, 45 నుంచి. పోలవరం కూడా అదే. పోలవరం పరిస్థితి కూడా మనం గమనిస్తే ఫస్ట్ తప్పు ఆ రుణ కాంట్రాక్ట్ని మార్చడం, నవయుగం నుంచి మళ్ళా మెగా అప్పచెప్పటం, రివర్స్ టెండరింగ్ అనే పేరుతో 500 కోట్లు సేవ్ చేశానని చెప్పారు కదా అప్పుడు. 500 కోట్లు సేవ్ చేశారు. నిన్న పేపర్లో వచ్చింది 5,000 కోట్ల రూపాయలు ఇంకా ఎక్స్ట్రా అవుతుంది ఈ ప్రాజెక్ట్కి అని. జాప్యం జరగడం, ఇది కాక టెక్నికల్ సమస్యలు చాలా వచ్చినాయి. కాపర్ డ్యామ్ దెబ్బతింటం, లేకపోతే అక్కడ రకరకాల సమస్యలు వచ్చినాయి. ఇప్పటికీ ఎప్పుడు పూర్తవుతుందని చెప్పలేని పరిస్థితి. అది ఇంకా 3 ఏళ్ళు అవుద్దా, 5 ఏళ్ళు అవుద్దా, 10 ఏళ్ళు అవుద్దా కూడా చెప్పలేని పరిస్థితి ఈ ప్రభుత్వానికి ఉంది. కారణం ఏంటంటే శ్రద్ధ లేదు, రాజకీయ సంకల్పం లేదు. రాజకీయ సంకల్పం ఉంటే అధికార సంకల్పం ఉంటుంది. ఈ రెండు తోడైతే పనులు పూర్తి అవుతాయి. కానీ రాజకీయ సంకల్పం లేదు. అంటే వైఫల్యం సీఎందే కదా, ప్రధానంగా సీఎంది. ఈరోజు ప్రభుత్వం అంటే సీఎంఏ. మంత్రులు నాకు తెలిసి 5 మనకి 5 ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు. సీనియర్ జర్నలిస్ట్ని పిలిచి కూర్చోబెట్టి 5 ఉప ముఖ్యమంత్రుల యొక్క పేర్లు, వాళ్ళ యొక్క శాఖల పేర్లు చెప్పమంటే బాగా అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్ని అడిగితే చెప్పలేరు. మొత్తం ఆంధ్రప్రదేశ్లో 5 కోట్ల మందిని ఒక ఫోన్ కాల్లో అడిగి మన మంత్రులు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ శాఖల పేర్లు చెప్పమంటే 5 కోట్ల మందిలో ఒక్కడు చెప్పలేడు. అంటే ఒకప్పుడు
వ్యవసాయ శాఖ మంత్రి అంటే ఇదిగో పలాని వడ్డే శోభనాథేశ్వరరావు, విద్యాశాఖ మంత్రి అంటే మండల వెంకటకృష్ణారావు, నీటిపారుదల శాఖ మంత్రి అంటే సిద్ధారెడ్డి, అట్లా గుర్తుండిపోతాయి. ఆ గుర్తుండిపోవడానికి కారణం ఏంటంటే వారు చేసిన కృషి. వారు ఆ జిల్లాలకు వెళ్ళటం, ఆ ప్రాజెక్టు సందర్శించడం, వాటి కోసం తపన పడటం, వాటి అభివృద్ధి కోసం తపన పడటం, ఆ లోపాలని. అంటే ఇప్పుడు అంతా ఉత్సవ విగ్రహాలుగానే మిగిలారనుకుంటారా? ఉత్సవ విగ్రహాలు అని అనగానే మంత్రులు అసలు వాళ్ళకి ఏ రకమైన అధికారాలు కానీ ఇవ్వలేదు. ఏ ఒక్క మంత్రి కూడా, ఓకే, సీనియర్ మంత్రులు అనుకున్న ధర్మాన ప్రసాదరావు దగ్గర నుంచి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి దగ్గర నుంచి ఏ ఒక్క మంత్రి కూడా ఆయా జిల్లాలకు వెళ్ళి ఆ జిల్లాలో ఉన్న వాళ్ళ శాఖకు సంబంధించిన అధికారులను కూర్చోబెట్టుకొని ఈ జిల్లాలో ఈ పరిస్థితి ఎలా ఉంది అని అడిగి సమీక్షించి చేసే పరిస్థితి లేదు. అంటే అహంకారమే రాజ్యం వెళ్తుంది అనుకోవచ్చు. అంటే ఏం చేస్తున్నారు? ముఖ్యమంత్రే ప్రతి సబ్జెక్ట్ని సమీక్షిస్తున్నాడు. ముఖ్యమంత్రి సమీక్షించేటప్పుడు అధికారుల పక్కన ఈ మంత్రి కూడా ఒక అధికారులా కూర్చుంటున్నాడు. ఒక గంట 2 గంటలో సమీక్ష అయిపోతుంది, తప్పట్లు కొడుతున్నారు, ఫోటో దిగుతున్నారు, వెళ్ళిపోతున్నారు. కానీ ఆ శాఖ మంత్రి ఆయా జిల్లాలకు వెళ్ళి అక్కడ పర్యటించి ఆ శాఖ అభివృద్ధి కోసం ఆయన కృషి చేస్తుంది కనపడటం లేదు. ఆయన కూడా ఒక నియోజకవర్గానికి బాధ్యులుగానే కొనసాగుతున్న పరిస్థితి.